వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ మేరకు వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి సేవా సెంటర్ ను ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కృష్ణారెడ్డి, కాదరయ్య, సంజీవ్, లావణ్య, మండల తెదేపా అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి, బట్ట సుధాకర్ రెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు షేక్ మాబ్, జనసేన కన్వీనర్ మురళి, మాజీ సర్పంచ్ వెచ్చ హరిగోపాల్, కొప్పుల సుబ్బారెడ్డి, మాజీ జెడ్పీటీసీ జంగల పిచ్చయ్య, జడి లక్ష్మయ్య, కొప్పుల సుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి తంగిరల అశోక్ రెడ్డి, దొడ్డ శేషాద్రి, ఈదర మల్లయ్య, ఎలకలపాటి చంచయ్య పాల్గొన్నారు. పుస్తకాలు బలపాలు ఇచ్చింది అడ్వైజరీ కమిటీలో అంతా కాలేదా? మరియు కంటి విభాగము ఏర్పాటు చేయడం కోసము గౌరవ అధ్యక్షులుగా వచ్చినటువంటి గౌరవనీయులు టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు సార్కి నా ధన్యవాదాలు సార్. అలాగే అభ్యర్థులు ఇక్కడ వచ్చిన పార్టీకి నాతోటి డాక్టర్స్కి సిబ్బందికి అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కంటి విభాగం ఓపెన్ చేయడం కోసము దాదాపుగా 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాను. ప్రతిసారి కూడా నో అనే మాట వచ్చింది తప్ప అవును ఇది చేయాలనే ఎవరు నాకు ఎంకరేజ్ చేయలేదు. నేను ఇలా చేయాలనుకుంటున్నాను సార్, నాకు మీ సహాయ సహకారాలు కావాలి. ఇలా హెచ్ఐఎస్ ఫండ్ వచ్చిన దాంట్లో మనం వెంటనే యూటిలైజ్ అయిపోతే అమౌంట్ అందరికీ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ప్రకాశం జిల్లాలో. కాబట్టి మీరు నాకు తీసుకోమని నాకు చెప్తే భరోసా ఇస్తే నేను తీసుకుంటాను సార్ అని. ఎటువంటి అవకాశాలు లేకుండా మన మీదనే ఆధారపడి జీవించేటటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాంటాలు గూడాలు ఎక్కువ మంది మన హాస్పిటల్స్కి ఎలాంటి వర్గాల వారి నుంచి ఎక్కువ మంది పేషెంట్ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అందువల్ల మనం అందరం కూడా ఈ హాస్పిటల్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచన తప్ప ఇక్కడ రాజకీయాలు అనేది ప్రత్యేకించి చేయాల్సిన అవసరం ఎవరో కూడా లేదు. ఈరోజు అధికారంలో మేము ఉన్నాం. రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ హాస్పిటల్ అభివృద్ధి లక్ష్యంతో ఆలోచనతో మనం అందరం కూడా ముందుకు పోవాల్సిందే తప్ప హాస్పిటల్లో రాజకీయాలు చేసుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అందుకనే త్వరలోనే ఈ హాస్పిటల్లో మనం ఇంకా ఏదైతే అవసరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తిస్తాం. ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఇతరత్ర కార్యక్రమాల మీద కూడా దృష్టి పెడతాం. హాస్పిటల్కి ఎవరైనా కానీ హాస్పిటల్ కుంటుపడే విధంగా ఆలోచన చేసి దయచేసి అందరూ కూడా హాస్పిటల్ అంటే స్టాఫ్ కానీ ఇతరత్ర ఉద్యోగస్తులు దయచేసి ఆలోచన మానుకోమని చెప్పేసి నేను అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. అందుకని హాస్పిటల్ కూడా ఒక అడ్వైజరీ కమిటీ కూడా పంపించాను. అడ్వైజరీ కమిటీ పెత్తనాలు చేయడానికి కాదు, హాస్పిటల్ బాగోగులు చూసుకుంటూ నిత్యం రోగులకు ఏదైతే అవసరమో దాన్ని గుర్తించి వాటిని ప్రభుత్వం ద్వారా మనం పొందడం అనేది ఇక్కడ ఉన్నటువంటి కర్తవ్యం. మనం ఎవరు
హాస్పిటల్స్లో పెత్తనాలు చేసేదాన్ని కాదు. నేను 95లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్. నాకు తెలుసు అవసరమైతే మన డబ్బులు ఖర్చు పెట్టి వాటిని బాగు చేయాలనే ఆలోచన ఉండాలి తప్ప ఏం రావు. 7 కోట్ల రూపాయలు రావు. మినిమం కంటే మినిమం నిధులు వస్తాయి. ఆ నిధుల్ని సరైన రీతిలో సక్రమంగా ఖర్చు పెట్టి ఆలోచన మనం చేసుకుంటే బాగుంటుంది. ప్రత్యేకించి కంటి విభాగం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాలో. ఈరోజు ఆ కంటి